తెలంగాణలో జరిగేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ కూడా బోగస్ ఓట్లు ఉండకూడదు. అర్హులైనటువంటి వారి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఓట్లు కూడా తొలగింపుకు గురి కావద్దు అంటూ కూడా బీజేపీ ఇప్పటికే ఒక టీం నియమించడం కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ డెస్క్ ఏంది, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుందన్న విషయాలు మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేన్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐఆర్ టీం మెంబర్గా ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎస్ఐఆర్ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. చాలామందికి ఇంకా ఎన్యూమరేటర్ ఫామ్ రాలేమన్నారు. ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు. దీని ఉద్దేశం ఏంటి సార్? ఈ పౌరులందరికీ నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. మీ ఓటు ఎంత బలమైనదో, ఎంత విలువైనదో మీకు తెలియాలి. ఓటు అనేది ఒక హక్కే కాదు. ఈ ఒక్క ఓటుతోటి ప్రభుత్వంని ఏర్పాటు చేయవచ్చు. అదే ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కూడా కూల్చేయవచ్చు. ఇంత బలవంతమైన ఓటుని మీరు మీ ఇంటి పక్కనున్న ఒక ఓటరు, మీ ఇంటి వెనకాలన్న ఓటరు, మీ ఇంటి ముందులు ఉన్న ఓటరు, వాళ్ళందరూ కరెక్టేనా? వాళ్ళందరూ హక్కుదారులేనా? వాళ్ళు నిజంగా ఓటు వేయాలా? మన దేశాన్ని మంచి చేయడానికి, మన దేశాభివృద్ధిలో వాళ్ళొక పాత్ర పోషించాలా? అది కరెక్టా రాంగా? ఇవన్నీ విషయాలు తెలుసా మీకు? మీ ఇంటి తాళం చెవి ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇచ్చి వెళ్తారు మీరు చెప్పండి. అలాగే ఓటు అనేది ఇంత విలువైన ఓటు, ఇంత బలవంతమైన ఓటు మనం ఎవరికి ఇస్తున్నాం? ఇదంతా కూడా ఆ ప్రక్షాళన జరుగుతుంది మన కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన పౌరుల కోసం, మన పిల్లల కోసమే. మరి మీరు జాగ్రత్తగా ఉన్నారా? మీ ఓటు జాగ్రత్తగా ఉన్నదా? అసలు పక్కవాడు కరెక్టా? వాడు ఓటు హక్కే లేనప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో, మన ప్రాంతంలో ఉంటూ ఓటు సంపాదించుకున్నాడు, ఓటు వేసే ఉంటాడు కదా, అది కరెక్టా? కాబట్టి ఈ ఓటు జాబితా ప్రక్షాళన జరుగుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. చాలామందికి ఒక ఫామ్లో లెఫ్ట్ సైడ్ ఎలా నింపాలో, ఎన్యూమరేషన్ ఫామ్లో రైట్ సైడ్ ఏం నింపాలో, అసలు 2002లో ఉంటే ఎలా నింపాలి, 2002లో లేకపోతే ఎలా నింపాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి అసెంబ్లీ వారీగా, శక్తి కేంద్రాల వారీగా హెల్ప్ సెంటర్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్టేట్ ఆఫీస్ నాంపల్లిలో భారీ ఎత్తున హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఎవరికైనా కూడా ఇది పార్టీతో సంబంధం లేదు. ఏ ఓటర్కైనా కూడా ఎలాంటి ప్రశ్న ఉన్నా కూడా టెక్నికల్గా కానీ, దీని ప్రాసెస్ కానీ, దీని ప్రక్రియ కానీ తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ హెల్ప్ సెంటర్స్ హెల్ప్ డెస్క్ చూస్తారో అక్కడ మీరు సంప్రదించి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకో విషయం మీరు గమనించాలి. ఇక్కడ మన ఓటు కాకపోయి ఉంటే అతను రేపు ఓటు వేసి ఓటు కార్డు సంపాదిస్తే ఏదో విధంగా అతనే రేపు ఎలక్షన్స్లో నిలబడితే పోయి మన దురదృష్టం బాగులేకపోతే, మన అదృష్టం బాగులేకపోతే అతనే ఒకవేళ ఎమ్మెల్యే అయితే మన దేశం ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఆలోచించండి. అట్లాంటి వాళ్ళ గురించి, అంటే హెల్ప్ డెస్క్ కాకుండా అట్లాంటి వాళ్ళ గురించి బీజేపీ ప్రత్యేకంగా ఏమన్నా డ్రైవ్ కానీ, ఇంటర్నల్గా వాళ్ళ మీద ఎంక్వైరీ కానీ మొదలుపెట్టి ప్రభుత్వానికి కానివ్వండి, ఎన్నికల కమిషన్కి కానివ్వండి, ఎన్నికల అధికారికి కానివ్వండి ఏదైనా రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం. మీ పార్టీ తరఫున అడుగుతున్నాం. మా పార్టీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా మేము ఎంత చేయాలో చేస్తామో, కానీ ఇదొక ఇంటెలిజెన్స్కి సంబంధించింది. ఇప్పుడు 10,000 మంది రోహింగ్యాలు ఉన్నారని కొందరు అంటున్నారు, కొందరు 30,000 మంది ఉన్నారని అంటున్నారు. సిటీలో చెప్తున్నాను నేను, సిటీలో. సో ఎందరు ఉన్నారని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ మాకు మాత్రం చాలామంది వేల సంఖ్యలో రోహింగ్యాలు ఉన్నట్టు మాకు సమాచారం అందుతుంది. మరి పొరపాటున వీళ్ళు రేపు ఓటర్ ఐడి సంపాదించుకొని ఓటు వేస్తే ఎలా ఉంటుంది? నేను ఇంతకుముందే చెప్పినాను. నేను మన ఇంటి తాళం చెవి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వము. ఓటు హక్కు కూడా, ఓటు బాధ్యత కూడా, ఓటు విలువ కూడా, ఓటు బలం కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు. మనం ఓటు వేయాలి. మన ప్రజాప్రతినిధి మనం ఎన్నుకోవాలి. మనకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకొని భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళే ఓటు వేయాలనే ఈ
ఈ ప్రక్రియ వారి కోసమే కాబట్టి ఈ ప్రక్షాళన కూడా చేస్తున్నాం. ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎక్స్టెన్షన్ అడిగినామన్నారు, ఇప్పటికే ఏపీలో ఇచ్చింది. దానికి సంబంధించి అష్యూరెన్స్ ఏమన్నా ఇచ్చిండ్రా, మీరేం చెప్పారు? మేము ఎక్స్టెన్షన్కి ఇప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఇలా ప్రొద్దున ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాం ఎక్స్టెన్షన్ అంటే చాలామంది బిఎల్ఓస్ కూడా ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన లేదు. సో మన ఏజెంట్స్కి కూడా చూస్తే వాళ్ళు సమయం ఇవ్వాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బిఎల్ఓస్ అందుబాటులో లేరు. బిఎల్ఓస్ కూడా అలసిపోయి ఉన్నట్టు కనబడుతున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి సమాచారం అందుతుందో మాకు తెలీదు. వాళ్ళు పూర్తిగా కొన్ని ప్రాంతాలలో ఫామ్స్ అన్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా కాల్ చేస్తే అక్కడ పలానా ప్లేస్లో ఉంది, మీరు వెళ్ళి తీసుకొని అంటున్నారు. ఇవన్నీ కూడా సిఇఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అతను ఏమీ చెప్పలేదు, బట్ మాకు మాత్రం నమ్మకం ఉంది ఇది ఎక్స్టెన్షన్ అవుతుందేమో అని. ఎందుకంటే ఆంధ్రాలో 10 రోజులకి గడువు ఎక్స్టెన్షన్ చేసింది కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే, మీరు ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పేసి మీరు ప్రక్రియని స్లో చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుందని గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు. ఇది ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో ఎక్స్టెన్షనే అడగల. ఇందులో పూర్తిగా ఇప్పటి వరకు అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్య వల్ల కొందరు ఇప్పుడు జల్లపల్లి అనే ఒక ప్రాంతం శంషాబాద్ ఏరియాలో 550 ఓటర్ ఐడి కార్డ్స్ పూర్తిగా కింద పడేసి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రక్రియ మంచిగా కొనసాగుతుంది. భయపడి వెళ్ళిపోతున్నారు కొందరు. అలాగే కరీంనగర్లో 7,000 మంది కొత్త ఓటర్లు నమోదైనారు. ఏది డిఫరెంట్ అడ్రసెస్ను పెట్టుకొని. అంటే కొత్త ఓటర్లు నమోదైనంటే పాత ఓటర్లను కూడా తొలగించడం జరుగుతుంది ఇక్కడ. ఇవన్నీ మీరు గమనించి మీరు ఏ క్వశ్చన్ లేకుండా, ఏ డౌట్ లేకుండా ఎక్కడ హెల్ప్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి సంప్రదించి మీ వివరాలు సేకరించండి. తప్పు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయకండి. చాలామందికి ఒక సమాచారం వెళ్ళింది ఏంటంటే, తప్పు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసినా ఆర్ ఏం ఫిల్ చేయకపోయినా సంతకం పెట్టి ఇచ్చినా కూడా అది వర్తిస్తుంది. అది ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాదు, అది చాలా పెద్ద ప్రక్రియ. దానికి మళ్ళీ మీరు అవసరము, మళ్ళీ ఎలక్షన్ వ్యవస్థ అవసరం పడుతుంది. మీరు ఇది ఎంత సులభంగా తీసుకోకండి ప్లీజ్. ప్రతి ఓటరు ఎంత విలువ మీకు తెలుసు. మనందరం కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వాలని కిందికి దించుతాం. కాబట్టి ఈ ఓటుని మీరు కంపల్సరీగా మీరు నమోదు అయ్యేటట్టు చూసుకోవాలి. దానికి కావాల్సిన ప్రక్రియ, దానికి కావాల్సిన హెల్ప్ సెంటర్స్ అన్నీ కూడా మీరు అసెంబ్లీ వారిగా చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ హెల్ప్ డెస్క్ ఇక్కడనే కాదు, అసలు అసెంబ్లీ నియోజకవర్గాల వారికి కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి డేటు ఎక్స్టెన్షన్ చేయాలని అడిగాము. దానికి సంబంధించి డేటు ఎక్స్టెన్షన్ అవుతుంది అని చెప్పి కూడా నమ్మకం లేదు కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయదు. ఒకవేళ నకిలీ ఓటర్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఓటు సంపాదించి వాళ్ళే రేపు నాయకులుగా నిలబడి వాళ్ళే గెలిస్తే ఎంత ప్రమాదం ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బోగస్ ఓట్లకు సంబంధించినటువంటి వాటి ఏరివేతకు సంబంధించి ఇది ఒక మంచి ప్రక్రియ కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల ఓటర్లు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంటే బోగస్ ఓట్లు అన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా దీంట్లో కూడా అందరూ భాగస్వాములు అవ్వాలి, ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ఐఆర్ టీం నేత ఇంద్రసేన రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.